కేరళలో ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సౌత్ ను ప్రధాని మోదీ గాలికి వదిలేశారని విమర్శించారు. వైనాడ్ నుంచే రాహుల్ పీఎం అవుతారన్నారు. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీ భారీ అవినీతి చేస్తోందన్నారు. ఇటు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను తరిమి కొట్టాలన్నారు రాష్ట్ర మంత్రులు. ప్రధాని నరేంద్ర మోదీ, కేరళ సీఎం పినరయి విజయన్ మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్లో రైతుల సమావేశానికి రేవంత్ హాజరయ్యారు. కేరళ ప్రజలు కష్టించే మనస్తత్వం ఉన్నవాళ్ళని, దుబాయ్ లాంటి దేశాలకు ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారని చెప్పారు. Narendra Modi language is Pinarayi Vijayan is using. Names are different. Narendra Modi and Pinarayi Vijayan agenda is one. So that is how I wanted to tell Kerala people, be aware when you are going to vote. LDF is nothing to do with this election. LDF doesn't have any role to play in India alliances from Kerala. Not in a fight. This is a war between Narendra Modi and Rahul Gandhi. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీ భారీ అవినీతి చేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. శరత్ చంద్రారెడ్డి బాండ్ల రూపంలో 500 కోట్లు ఇవ్వడంతో ఆయనకు బెయిల్ వచ్చిందని చెప్పారు. నియోజకవర్గానికి 3500 ఇండ్ల ఎంపిక ప్రక్రియ మీ అందరి సమక్షంలో జరుగుతుంది. ఎవరికి భయపడే అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ అటర్ ఫ్లాప్ ఉంది. టిఆర్ఎస్ పార్టీ నాకౌట్ అయిపోయింది. అసలు పోటీకి రాకుండానే అవుట్ అయిపోయింది. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను తరిమి కొట్టాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన చరిత్ర కేసీఆర్కే దక్కుతుందని విమర్శించారు. ఈ ప్రభుత్వం 3 రోజులు ఉండదు, 3 నెలలనే పడిపోతే మళ్ళీ మేము వస్తామని చెప్పి కాళ్ళు కట్టున్నారు. ఆ కాళ్ళు కన్నీ కానీ మనకి ఏ రకమైనటువంటి యోగా లేదు. రేపు పార్లమెంట్ ఎన్నిక 15 సీట్ల కాంగ్రెస్ పార్టీ చేస్తే మిమ్మల్ని కన్నెత్తి చూసే ధైర్యం కూడా వేరే పార్టీకి ఉండదు. బీజేపీతో వచ్చేది లేదు, సచ్చేది లేదని విమర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. జై శ్రీరామ్ స్లోగాన్తో ఓట్లు అడుగుతోందని ఫైర్ అయ్యారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. కేంద్రం ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలు ఏవని ప్రశ్నించారు మంత్రి శ్రీధర్ బాబు. వేలాది మందికి ఈ ప్రాంతంలో ఉపాధి సంకల్పన చేయాలి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారికి ఉపాధి ఇచ్చే ప్రయత్నం చేస్తాను, చేసి తీర్థనకు ఆలోచన వ్యక్తి ఈ యువకులకు కావాల్సిన నాయకత్వం వహిస్తాడని మాకు నమ్మకం ఉంది. అందుకోసమే వారు మీ ముందుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు జిల్లాల్లో పర్యటించనున్నారు. మహబూబ్ నగర్, మహబూబాబాద్ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ జరిగే జనజాతర సభల్లో మాట్లాడుతారు రేవంత్ రెడ్డి.